హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మిమ్మ. వెల్కమ్ టు ఈటీ. సిల్వర్ స్క్రీన్ పై రీసెంట్ గా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకి సాంగ్స్ ని యాడ్ చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు దీనిలో ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో మొదలైన ఈ నయా ట్రెండ్ ఆడియన్స్ ని నిజంగానే ఆకట్టుకుంటుందా? రీసెంట్గా బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక సాంగ్ని యాడ్ చేశారు. మేకర్స్ ముందు స్టోరీలో స్పీడ్ తగ్గుతుందనే ఉద్దేశంతో స్పెషల్ సాంగ్స్ని పక్కన పెట్టారు. మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ వచ్చాక సాంగ్ని యాడ్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన మిరాయి మూవీ విషయంలో ఇదే జరిగింది. రిలీజ్కి ముందే వైబుంది బేబీ సాంగ్ అంటూ అయింది. కానీ ఈ సాంగ్ని సినిమాలో కట్ చేశారు. మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులు మళ్ళీ యాడ్ చేశారు. గతంలో దేవరా, గేమ్ చేంజర్ మూవీస్లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్ అంతగా కలిసి వచ్చినట్లుగా ఏం కనిపించడం లేదు. మూవీలో రిలీజ్ అయిన తర్వాత ఇలా చేయడం అవసరమా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్ జోర్స్ కొనసాగుతుంది. పెద్ద పెద్ద కథలను ఒకే సినిమాతో ఎండ్ చేయకుండా పార్ట్ వైజ్గా చేస్తున్నారు మేకర్స్. మూవీ హీరోల విషయంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ సీక్వెల్ ట్రెండ్ అనేది సినీ ఇండస్ట్రీకి లాభాన్ని తెచ్చి పెడుతుందా లేక నష్టాన్ని కలిగిస్తుందా? ఇప్పుడు చూసేద్దాం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మేకర్స్ యూనివర్స్లు బిల్డ్ చేస్తున్నారు. మాస్ క్యారెక్టర్స్ను రిపీట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ దీంతో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్న అభిమానులకు ఇదొక పండగలాగా మారింది. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లు బాటపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యూనివర్స్ ట్రెండ్ ఆడియన్స్ని థియేటర్ల వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మూవీ ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే ఆటోమేటిక్గా స్పీకర్పై భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇదే ఒక రేంజ్లో హైప్ని క్రియేట్ కావడమే కాదు, ప్రమోషన్స్ కూడా బలం కలిసి వస్తుంది. అంతేకాదు ఓపెనింగ్స్ విషయంలో ఈ సీక్వెల్ దుమ్ము రేపుతున్నాయి. అందుకే సీక్వెల్కు టాప్ స్టార్స్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కానీ దీనివల్ల ఎంత లాభమో అంతే నష్టం కూడా ఉంది. ఇలా అనడానికి రీజన్ ఉంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్పై భారీ హైప్స్ ఏర్పడుతుంది. ఫస్ట్ పార్ట్ని మించి ఉండేలా సీక్వెల్ని ఉండాలని ఆడియన్స్ని ఏమాత్రం నిరాశపరచకూడదంటే సినిమా ఎక్కడ చిన్న మైనస్ పాయింట్ కూడా కనిపించకూడదు. యాక్షన్ మొదలు అన్నిట్లోనూ అదిరిపోయే సీన్స్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్కి నచ్చుతుంది. కానీ ఇది డైరెక్టర్ ప్రెజర్ పెంచేస్తుంది. మరి దీని అప్కమింగ్ మూవీస్ చేస్తున్న దర్శకులు ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాల్సింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ 1000 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది. పురాణాలకు సైన్స్ ఫిక్షన్కు జోడించి సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. ఏదో మొక్కుబడిగా సీక్వెల్ని ప్రకటించిన కాకుండా ఖచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ కావాల్సిందే అనే విధంగా స్టోరీ డిమాండ్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోని, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ భాగమయ్యారు. అయితే సీక్వెల్ నుండి దీపికా పదుకోని మూవీ టీం తప్పించిన సంగతి తెలిసిందే. దీపికాకి యాటిట్యూడ్, ప్రవర్తన నచ్చకే మూవీ నుంచి తొలగించారని అర్థమైంది. అయితే ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు చేయబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం ఆలియా భట్ సంప్రదించగా ఆమెకున్న పరిస్థితుల కారణంగా ఈ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత కృతి సనన్, అనుష్క శెట్టి వంటి వారిని సంప్రదించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని రీసెంట్గా టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నించమన్నారని తెలుస్తుంది. ఆమె మాత్రం ఈ క్యారెక్టర్కి సంపూర్ణమైన న్యాయం చేయగలదని చెప్పారంట. దీంతో మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆమెకి 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో సాయి పల్లవి ఈ మూవీలో భాగం అవుతారా లేదా అనేది చూడాల్సింది. పవర్ స్టార్ పవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజెంట్ ఓజీ సినిమా పాన్ ఇండియా షేక్ చేస్తున్నారు. ఇక తన కొడుకు అకిరానందన్ సైతం అదే తొందరలోని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే యోచనలో ఉన్నారని, పవన్ నిజానికి ఓజీలో అకిరానందన్ ఉంటారేమో అని కొంతమంది భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉంచితే అకిరానందన్తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఇన్స్పిరేషన్ ప్రకారం సుజిత్తోను అకిరా ఫస్ట్ మూవీ ఉండే అవకాశం ఉందంటూ, అంతేకాదు ఈ సినిమాలో డిఫరెంట్ జోనర్లో ఉండబోతుందనే సమాచారం. ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోగా ఎదగాలనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక సుజిత్ ఓజీ మూవీ సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నాడు. అదే జోస్లో నేచురల్ స్టార్ నానితో చేస్తున్న మూవీకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఏదేమైనా త్వరలో అకిరానందన్ సినీ రంగ ప్రవేశం ఉందనే న్యూస్లో ప్రేక్షకులు, ముఖ్యంగా మెగా అభిమానులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందనేది ఎవరు చెప్పలేరు. నటన వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారైనా ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదు. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ హిట్ పడాలంటే వెయిట్ చేయాల్సిందే. పోనీ అలా వెయిట్ చేసినంత మాత్రాన హిట్ వస్తుందా అని కూడా చెప్పలేం.
కానీ ఒక్క నటి విషయంలో మాత్రం ఈ నిరీక్షణ కలిసొచ్చింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఆమె కళ్యాణి ప్రియదర్శన్. డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురే కళ్యాణి ప్రియదర్శన్. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో అక్కినేని అఖిల్తో కలిసి హలో సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చిత్రలహరి సినిమా చేసింది. ఆ తర్వాత సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె డొమినిక్ అరుణ్ డైరెక్షన్లోకి ఒక చాప్టర్ 1 మూవీ చేసింది. ఇది తెలుగులో కొత్త లోకం పేరుతో రిలీజ్ అయింది. సూపర్ హీరో తరహా కాన్సెప్ట్తో ఫ్యాంటసీని టచ్ చేస్తూ ఉంటుంది. ఈ మూవీ దీన్ని సుమారు 30 కోట్ల బడ్జెట్తో నిర్మించగా ఇప్పుడు 300 కోట్ల మార్కుని టచ్ చేయడం విశేషం. ఈ మధ్యకాలంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన సినిమాల్లో ఇది ఒకటి. అంత రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఈ కొత్త లోక పేరుకు తగ్గట్టుగా ప్రేక్షకుల్ని కొత్త లోకానికి పరిచయం చేసింది ఈ సినిమా.